ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3:1-2 చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తా ఉంది, మనము ఒకవేళ దేవుని భయభక్తుల్లో మనం ఉంటే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇద్దరిలో ఒక్కరైనా దేవుని ఆజ్ఞకు లోబడే వాళ్ళు ఉంటే, దేవుని మాటకు లోబడే వాళ్ళు ఉంటే, తప్పకుండా ఇంకొక వ్యక్తి కూడా వారి భక్తి ప్రవర్తనను చూసి తప్పకుండా వారు కూడా ఏదో ఒక రోజు దేవునిలో స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతారంట అండి. హల్లెలూయా. ఈరోజు మనం చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉన్నాము ఏంటంటే, ఒకరు బాగా స్పిరిచువల్గా ఉంటారు, ఒకరు దేవునికి చాలా దగ్గరగా ఉంటారు, కానీ ఇంకొకరు దేవునికి దూరంగా ఉంటారు. వైఫ్ ఎక్కువ దేవుని దగ్గరగా ఉంటే హస్బెండ్ దూరం ఉండొచ్చు అండి. హస్బెండ్ దేవునికి స్పిరిచువల్గా ఎక్కువగా ఉంటే వైఫ్ దూరంగా ఉండొచ్చు. అయితే వారిని బ్లేమ్ చేయడం కాదు. చూడు, నేను ఇట్లా ఉన్నాను, నువ్వు అలా లేవు, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నువ్వు ప్రేయర్ చేయట్లేవు, నేను వాక్యం చదువుతున్నాను, నువ్వు చదవట్లేవు, నేను చర్చ్కి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళట్లేవు, అది కాదండి. బ్లేమ్ చేయడం కాదు, కానీ మన యొక్క సత్ప్రవర్తన ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా, ప్రేమ ద్వారా, మంచి ప్రేమ, సంతోషము, ఆశా నిగ్రహము, దయాళుత్వము, ఇవన్నీ మనం ధరించుకొని క్రీస్తులో ఎదుగుతూ ఉంటే తప్పకుండా అవతల పార్ట్నర్, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, వారు తప్పకుండా దేవుని ప్రేమను తెలుసుకుంటారంట అండి. దేవునిలోకి వాళ్ళు వస్తారంట. నువ్వేం చెప్పనవసరం లేదు, నువ్వేమి వారికి హితబోధ చేయనవసరం లేదు. వన్ డే దెల్ డెఫినెట్లీ నో ద లవ్ ఆఫ్ గాడ్, అండ్ దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారు. తప్పకుండా వాళ్ళు దేవుని వెంబడిస్తారు. సో ప్రియ సహోదరి సహోదరుడా, లెక్చర్ ఇవ్వడం మానేద్దాం, బ్లేమ్ చేయడం మానేద్దాం, నేను ఇది నువ్వు అది అనడము, గొడవలు పడడం మానేసి మన ప్రవర్తన ద్వారా మన జీవిత భాగస్వామికి ఒక మాదిరిగా ఉందాం, వారిని కూడా క్రీస్తులో నడిపిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.